బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్ల దాడి చేశారు. యూరియా దుకాణం బోర్డు చించేశారు. అంతేకాదు దుకాణం ఎదుట కర్రలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్ల దాడి చేశారు. యూరియా దుకాణం బోర్డు చించేశారు. అంతేకాదు దుకాణం ఎదుట కర్రలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ మరి దీనిపై ఎటువంటి విధంగా అధికారులు స్పందిస్తున్నారు? యూరియా కొరతని ఏ విధంగా అరికట్టనుంది ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను పీడిస్తుంది. ఎక్కడ చూసినా రైతన్నలు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా యూరియా బస్తాల కోసం అయితే రైతన్నలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యూరియా దొరకక రైతన్నలు ఎదురు చూసి ఇప్పుడు తిరగపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా గోమూర్ సెంటర్ పై రైతులు అయితే రాళ్ల దాడి చేశారు. అదే విధంగా ఫ్లెక్సీలను చింపేసి దానిపైన అయితే గోమూర్ సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన అయితే తెలిపి రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నాము. పగలు రాత్రి తేడా లేకుండా ఎదురు చూస్తున్నా కూడా మాకు యూరియా బస్తాలు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారంటే ఇటు రైతన్నలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓన్లీ మహబూబాబాద్ జిల్లా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అయితే రైతులను పీడిస్తుందని చెప్పవచ్చు. ఇటు నర్సంపేట, కడపురం మండలాల్లో, అదేవిధంగా బుధరావుపేట అనేక ప్రాంతాల్లో కూడా ఈ యూరియా కొరత అయితే పీడిస్తుందనే చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి అయితే రాత్రిలు కూడా పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ ఎరువులు గోదాములు గురువారం పంపిణీ చేయకుండా అయితే యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు రామలింగయ్యపల్లి, అదేవిధంగా రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం బుధవారం రాత్రి నుంచి ఇలా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా అయితే రైతన్నలు యూరియా బస్తాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే దుప్పట్లు, చేపలు తెచ్చుకొని క్యూ లైన్ లో పడుకున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. దీంతో దోమలు, పాములు, తేళ్ల వంటి విషపురులు పుట్టిన ప్రమాదం ఉన్నా కూడా రైతన్నలు యూరియా కోసం తెగించి రాత్రి పగులన్నీ తేడా లేకుండా వేస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మణ, థ్యాంక్ యూ మౌనిష్. ఇప్పుడు అంత అయిపోతుంది.